ఎయిమ్స్ సిఆర్ఈ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, అదే కాకుండా శాలరీ డీటెయిల్స్ ఎంత అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఈ నోటిఫికేషన్లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి అంటే గ్రూప్ బికి సంబంధించి, గ్రూప్ సికి సంబంధించి, గ్రూప్ బి అండ్ సికి సంబంధించిన జాబ్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 1383 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే కేటగిరీ వైజ్ గా పర్సంటేజ్ ప్రకారం డివైడ్ చేశారు. అన్రిజర్వ్ వాళ్ళకి 50%, ఓబీసీ వాళ్ళకి 27%, ఎస్సీ వాళ్ళకి 15%, అలాగే ఎస్టీ వాళ్ళకి 7.5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 4%. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే నవంబర్ 11న. అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి నవంబర్ 14, లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 2, పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 2. అప్లికేషన్ కరప్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే డిసెంబర్ 5 లేదా 7వ తారీఖు అయితే ఓపెన్ అవుతుంది. కంప్యూటర్ టెస్ట్, ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫై అఫీషియల్ వెబ్సైట్ లో అనౌన్స్ చేశారు. మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చి గ్రూప్ సి వాళ్ళకి 25 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల దాకా, గ్రూప్ బి అండ్ సి వీళ్ళైతే 25 నుండి 30 సంవత్సరాలు, గ్రూప్ బి వాళ్ళకి 30 నుండి 35 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్ వాళ్ళకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 15 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే 3 సంవత్సరాలు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు గురించి అయితే మాట్లాడుకుందాం. అన్రిజర్వ్ అండ్ ఓబీసీ వీళ్ళైతే అక్షరాల 1500 అయితే పే చేయాలి. అలాగే ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళైతే 1200 రూపాయలు అయితే పే చేయాలి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ డిగ్రీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎటువంటి డిగ్రీ ఉండాలి అంటే ఈ జాబ్ని అప్లై చేయాలంటే బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, అలాగే బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే డి ఫార్మ్, 12th సైన్స్, అలాగే 10th ఉన్న ఈ జాబ్ అనమాట మనం అయితే అప్లై చేయొచ్చు. దాదాపు 90% డిగ్రీస్ అనమాట ఈ జాబ్కి అయితే పనికి వస్తాయి. అలాగే ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. గ్రూప్ సి లెవెల్ 2/4 వీళ్ళకైతే 28,000 నుండి 85,000 దాకా అయితే వస్తాయి. అలాగే లెవెల్ 5/6 వీళ్ళకైతే 40,000 నుండి 65,000 దాకైతే వస్తాయి. గ్రూప్ బి లెవెల్ 7 వీళ్ళకైతే 55,000 నుండి 85,000 దాకైతే వస్తాయి. అలాగే డిఏ అండ్ హెచ్ఆర్ఏ, డేర్నెస్ ఎల్వైస్, అలాగే హెచ్ఆర్ఏ, హౌస్ అండ్ ఎల్వైస్ ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఈ జాబ్ని మీరు స్పీడ్గా అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.